Genesis chapter number 13 verse number 1. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నేగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము, అండర్లైన్ దట్ స్క్రిప్చర్. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్? నీ ఆశీర్వాదాల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? అబ్రహాము ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా ఒక చాప్టర్ కూడా అవ్వలేదు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఇంట్లో నుంచి బయటికి రమ్మన్నాడు. అండ్ హీ కేమ్ విత్ ద ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీతో బయటకు వచ్చేసాడు. సో మీరు గమనించినట్లయితే అబ్రహాము ఒక అధ్యాయము తర్వాతనే వెంటనే మనం చూస్తే అబ్రహాము పశువులు, గొర్రెలు, మేకలు కలిగి బహు ధనవంతుడై ఉండెనని వాక్యం సెలవిస్తుంది. The word says Abraham is blessed with gold and silver, and the Bible says Abraham is very rich. ధనవంతుడంట. He is became a billionaire. ఆ ధనము, ఆశీర్వాదము ఎప్పుడైతే అతని జీవితంలో ఎక్కువైనప్పుడు ఆ ప్రాంతములో ఉండలేనంత ఎక్కువ ఆశీర్వాదము అబ్రహాము దగ్గర ఉందంట. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. Yes, he's been praying to Father. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. నెక్స్ట్ కంటిన్యూ దట్. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఈజ్ బైబుల్ స్పిరిచువల్, ఈజ్ బైబుల్ బిబ్లికల్, ఈజ్ బైబుల్ ఫిజికల్? ఇది ఫిజికల్ వర్డా, స్పిరిచువల్ వర్డా, లేదా మెటీరియలిస్టిక్ వర్డా? ఇది ఎటువంటి మాట ఇది అని మనం కొన్నిసార్లు మనకు డైలమాలో, ఆలోచనలో పడతా ఉంటాం. సో సమ్ టైమ్స్ వి ఆర్ థింకింగ్ అబౌట్ అబ్రహాము గురించి మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాము దేవుడు ఇటు ఆశీర్వదించాడని. బట్ ఈ జనరేషన్ లో ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి. సో అబ్రహామును చూసినప్పుడు నేను అబ్రహాములో గమనించింది, దేవుడు నాకు చెప్పింది ఒకటే మాట. సో అబ్రహాము ఆశీర్వదింపబడ్డానికి ఒకటి చేశాడు. ఏంటి తెలుసా? అది మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్? నువ్వు దీవించబడ్డానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఆశీర్వదించబడ్డానికి ఏం చేస్తున్నావు? ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమేన్. ఒకవేళ మీరు చేస్తున్నట్లయితే కీప్ డూయింగ్, ఒకవేళ మీరు చేయకపోతే స్టార్ట్ డూయింగ్. ఆమేన్. సో మొట్టమొదటిగా బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము నుంచి ప్రారంభమైంది. సో ఈ ఆశీర్వాదానికి కర్త అయినటువంటి ఈ వ్యక్తి గురించి నుంచి మనం చూసుకుందాం. లెట్స్ స్టడీ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే అప్పుడు దాకా 11 అధ్యాయాలు ఉన్నాయి. సో ఆ 11 అధ్యాయాల్లో ఎక్కడ కూడా దేవుడు తన మీద ఒట్టు పెట్టుకోలా. ఎవరన్నా మనం ఆశీర్వదించాలన్నా, ఎవరన్నా మనకు మాట ఇవ్వాలన్నా మనం ఏం చేస్తాం తెలుసా? ఒట్టు పెట్టుకుంటాం.
ఇదిగో నా తోడు నేను కంపల్సరీ నీకు ఇస్తా, నా తోడు నేను కంపల్సరీ నీకు నేను తెచ్చిస్తాను, నా తోడు ఇది పాప తోడు, ఇదిగో వాళ్ళ తోడు వీళ్ళ తోడు అని చెప్పి మనము అనేక రకాలుగా మనం అనేక మంది మీద ఒట్టు పెట్టుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఆదాము నుంచి అబ్రహాము వరకు మనం చూస్తే ఎక్కడ దేవుడు ఎవరి మీద ఒట్టు పెట్టుకోవాలా, ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకోవాలా. ద వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఇన్ బైబుల్ హూ షేక్ ద హెవెన్, పరలోకాన్ని కదిలించాడు అబ్రహాము. దేని వల్ల తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నీవు నీ దేశము నుండి నీ ఇంట నుండి నువ్వు బయటికి రా అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము యాజ్ ఇట్ ఈస్ దేవుడు మాట విన్నాడు. ఆమేన్. సో టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్, మనము దీవించబడడానికి మనం ఏం చేస్తున్నాం? ఆర్ వి ట్రైయింగ్ టు లవ్ ద బ్లెస్సింగ్? మనం ఆశీర్వాదాన్ని ఇష్టపడుతున్నామా? మనము దీవెనని ఇష్టపడుతున్నామా? మనము సమృద్ధిని ఇష్టపడుతున్నామా? మనము బ్లెస్సింగ్ ఇష్టపడుతున్నామా? ఆర్ వి స్టిల్ లవింగ్ పావర్టీ? ఆర్ వి స్టిల్ లవింగ్ సిక్నెస్? ఆర్ వి స్టిల్ లవింగ్ barrenness? Are we still loving the unemployment? Are we still loving the darkness? Are we still loving those evil activities? మనము ఈరోజు వేటిని మనము కోరుకుంటున్నాం? ఆశీర్వాదాన్ని 100% అందరూ కోరుకోవాలి. ఆశీర్వాదాన్ని దేవుని బిడ్డలు కోరుకోవాలి. నేను నా ఆశీర్వాదం కొరకు నేను ఏం చేస్తున్నాను? నంబర్ 1 ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? అబ్రహాము జీవితాన్ని మనము క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆయన దేవుని మాట విన్నాడు. వాట్ మేడ్ అబ్రహాం సో బ్లెస్డ్? ఏది అబ్రహామును అంత గొప్పగా ఆశీర్వదించింది? ఏం చేస్తే అబ్రహాం అంత గొప్పగా దీవించబడ్డాడంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నువ్వు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వేయడం కంటే మాట వినడము శ్రేష్టమంట. గివింగ్ మోర్ ఆఫరింగ్, సోయింగ్ మోర్ సీడ్స్, అనేకమైనవి దేవుడి మందిరానికి తీసుకొచ్చి పెట్టి కానీ నువ్వు మాట వినకపోతే అది దానికి చెల్లుబాటు అవ్వదంట. దేవుడు మాట వినేదాన్ని ఎంత శ్రద్ధగా తీసుకున్నాడు. చూడండి, అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహామా, నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను రా, నువ్వు నా ముందు నిందారహితుడుగా ఉండాలి. ఆమేన్. యూనిటీ బై బ్లేమ్లెస్ మై సన్, స్టాండ్ బిఫోర్ మీ అండ్ బి ఎ బ్లేమ్లెస్ పర్సన్, డెఫినెట్లీ యూ విల్ సీ ఎ డిఫరెంట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము దీవించబడడానికి ఏం చేశాడంటే దేవుని మాట విన్నాడు. హీ heard his voice and he listened to father at the age of 60. ఆయన 40 సంవత్సరాలప్పుడు దేవుడు మాట విన్నాడు, 60 సంవత్సరాలప్పుడు దేవుడు మాట విన్నాడు, 80 సంవత్సరాలప్పుడు దేవుడు మాట విన్నాడు, 90 సంవత్సరాలప్పుడు దేవుడు మాట విన్నాడు, 100 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు మాట విన్నాడు. లుక్ at the consistency of Abraham. సో అందుకనే దేవుడు అబ్రహాముని వంతుల చొప్పున దీవించాడు. 40 సంవత్సరాలప్పుడు దేవుడు ఒకలాగా దీవించాడు, 60 సంవత్సరాలప్పుడు దేవుడు ఒకలాగా దీవించాడు, 90 సంవత్సరాలప్పుడు దేవుడు ఒకలాగా దీవించాడు, 99 అప్పుడు దేవుడు ఒకలాగా దీవించాడు, 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఒకలాగా దీవించాడు. ఆమేన్. లుక్ ఎట్ హిస్ కన్సిస్టెన్సీ. 60 సంవత్సరాలప్పుడు అబ్రహాము గొప్పగా దీవించబడ్డాడు. దేంతో? వెండి బంగారములతో. హీస్ బీన్ బ్లెస్డ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎంత బ్లెస్ అయ్యాడంటే వాళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఉండలేనంత గొప్పగా దీవించబడ్డారు. లోతు దగ్గర ఆశీర్వాదం లేనంతసేపు అబ్రహాం ఆశీర్వాదం చాలా బాగుంది. ఎప్పుడైతే లోతు అబ్రహాముతో సహవాసం చేసినప్పుడు లోతు అబ్రహాము దేవుణ్ణి కొలిచినప్పుడు, లోతు అబ్రహామును వెంబడించినప్పుడు గుర్తుపెట్టుకోండి, అబ్రహాము లాగా దీవించబడ్డాడు. ఎవరు? లోతు కూడా. సో మీరు గమనించండి, లుక్ ఎట్ ద మెజర్మెంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే లోతు బ్లెస్ అయ్యాడో అప్పుడు విభజన ప్రారంభమైంది. జాయింట్ ఫ్యామిలీస్ కాస్త సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో వెంటనే అంటున్నాడు, మనిద్దరము ఈ ప్రాంతంలో ఉండలేనంత చిన్నది ఈ ప్రాంతం, అందుకనే లెట్స్ సపరేట్ అన్నాడు. ఎంత దీవించబడ్డారంటే ఆ ప్రాంతంలో వాళ్ళ ఆశీర్వాదము పట్టట్లేదంట. లుక్ ఎట్ ద విజన్. ఆ 40, 50, 60 సంవత్సరాల్లో అబ్రహాముకున్న దర్శనం ఏంటంటే గొప్పగా దీవించబడాలి. అండ్ వాట్ యు పీపుల్ ఆర్ డూయింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, నువ్వు దీవించబడ్డానికి నువ్వేం చేస్తున్నావు? నంబర్ 1, మొట్టమొదటిగా మనం అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము ప్రతి సీజన్ లో దేవుడి మాట వింటున్నాడు. He heard his voice. He is listening to God at the age of 60, 80, 90, 99, 100, 150. విన్నాడు మాట, విన్నాడు. అందుకనే ప్రతి ఏడాది లేదా ప్రతి 10 సంవత్సరాలు, ప్రతి 10 సీజన్ లో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాము చూస్తున్నాడు. ఆమేన్. So when he was in 40 to 60, he saw gold and silver.
ఆయన ఏం చూశాడు? వెండి బంగారము చూశాడు. when he was into 80s he saw prosperity. వెండి బంగారములే కాదు, పశువులు, గొర్రెలు, ఎడ్లు, ధనం ఎక్కువ. he saw more money when he was into 80s. that's a blessing. when he was into 90s he saw a different blessing called children. దేవుడు అబ్రహామును పిలిచి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామా, నీకు పిల్లలు లేరు కదా, అయితే విను జాగ్రత్తగా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సీజన్ కి దేవుడు ఆశీర్వాదాలను ఏం చేస్తాడు? మారుస్తాడు. నిన్నిచ్చినట్టు దేవుడు ఈ రోజు నీకు ఇవ్వడు. నిన్న ఒక ఆశీర్వాదం ఇస్తే ఈ రోజు ఇంకో ఆశీర్వాదం ఇస్తాడు. అబ్రహామును చూసినట్లయితే ఆయన ఆశీర్వాదానికి సీక్రెట్ ఏంటంటే దేవుని మాట విన్నాడు. He heard the voice of God. He surrendered himself. He humbled himself to the Lord. ఇంట్లోంచి బయటకు వచ్చేయమన్నాడు. విన్నాడా మాట? తర్వాత పలానా ఊరికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడా? వెళ్ళాడు. మీ ఊరిని విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టాడా? ఎస్. తర్వాత మీ తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టాడా? ఎస్. అలా దేవుడు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అన్ని చేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఎట్లా? కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. లాస్ట్కి అబ్రహాము కొడుకు పుట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక పరీక్ష పెట్టాడు. ఒకటి అడిగాడు, నీకొక్కగా ఉన్న ఒక కుమారుడు నాకు ఇచ్చేయి అన్నాడు. వెంటనే గ్యాప్ లేకుండా తీసేసుకు ఇచ్చేస్తానన్నాడు. సో ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేవుడి మాట వినాలి. దేవుడు పొద్దున మాట్లాడతాడు, మధ్యాహ్నం మాట్లాడతాడు, రాత్రి మాట్లాడతాడు, అర్ధరాత్రి మాట్లాడతాడు, ఎవరు లేనప్పుడు మాట్లాడతాడు, అందరు ఉన్నప్పుడు మాట్లాడతాడు. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడినా, దేవా నీ మాట వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. నువ్వు నీ ఆశీర్వాదాల కొరకు, నువ్వు దీవించబడే దాని విధానం కొరకు నువ్వు ఏమైనా చేయగలగాలి. సో ఈరోజు మనం గమనిస్తే my topic is all about what you're doing for your blessing. నీవు దీవించబడడానికి ఏం చేస్తున్నావు? మనం గమనిస్తే అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన అనేకమైన ఏరియాల్లో, డైమెన్షన్స్ లో అతను దీవించబడ్డాడు. What Abraham did for his blessing. అబ్రహాము తన ఆశీర్వాదాల కొరకు ఏం చేశాడు అంటే ఒకటే, దేవుని మాట విన్నాడు. ఆమేన్. ఇస్సాకు గురించి మనము తెలుసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. yes my lord. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతమునకు వెళ్ళి ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. Number 2, you need to think about Isaac, how he got blessed. ఇస్సాకు ఎలా దీవించబడ్డాడు అండ్ ఇస్సాకును ఆశీర్వాదం ఎలా ఆకర్షించింది అని మనం చూస్తే, నంబర్ 2, సాక్రిఫైస్.
తెలుగులో ఏమంటారంటే త్యాగము. రోజుకు ఒక్కసారన్నా ఏదో ఒకటి మనం త్యాగం చేయాలి. ఆమేన్. సో యూ నీడ్ టు సాక్రిఫైస్. సో అబ్రహాము ఇస్సాకును ఎలా దేవుడికి చూపించాడంటే, ఇదిగో నేను రెడీగానే ఉన్నాను. అబ్రహాం చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఐజాక్ బికేమ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. సజీవ యాగముగా, ఒక దహన బలిగా, ఒక గొర్రెగా, ఒక పొట్టేలుగా ఇస్సాకు తయారు చేయబడ్డాడు, రెడీ అయ్యాడు. దేవుడే చూచుకుంటాడు అని అబ్రహాము చెప్పినప్పుడు ఆ బలికి ఇస్సాకు సిద్ధపడ్డాడు. ఆమేన్. హి ఈస్ రెడీ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. మనము అనేకమైన వస్తువులను, అనేకమైన కార్లు, ఇల్లు, బంగళాలు, తర్వాత అన్నము, డబ్బు సాక్రిఫైస్ చేస్తాం. కానీ ఇస్సాకు తనకు తానే సాక్రిఫైస్ అయిపోతున్నాడు. ఇక ఇస్సాకును చంపితే ఇంకా వేరే జనరేషన్ లేదు, ఇంకా ఇస్సాకుకి జీవితము అయిపోయింది. ఎప్పుడైతే మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవడానికి సిద్ధపడతామో, ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడాలి, సజీవ యాగముగా నేను నిలబడతానని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, నిన్ను ఆశీర్వాదం ఆకట్టుకుంటుంది. ఆమేన్. బ్లెస్సింగ్ విల్ బి అట్రాక్టెడ్ బై యూ. నీ వలన ఆశీర్వాదం ఆకర్షింపబడి నీ ఇంట్లో ఆశీర్వాదము నిలవాలని ఉంటుంది. అబ్రహాము దేవుడి మాట విన్నాడు. రెండవదిగా ఇస్సాకు నువ్వు చూస్తే, ఇస్సాకు ఒక సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్ గా దేవుడి ముందు నిలబడ్డాడు. ఇస్సాకుకు అర్థమైంది దేవుడే చూచుకుంటాడు నన్ను అని. ఇస్సాకు ఆ కట్ల మీద పనుకున్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు కట్ల మీద పనుకోవడము దేవుడు చూశాడో, అండ్ హీ క్వాలిఫైడ్ ఫర్ బ్లెస్సింగ్. ఆమేన్. అందుకనే మీరు గమనిస్తే ఇస్సాకు పెద్దవాడైనప్పుడు శత్రువు తను ఆశీర్వదింపబడకూడదని అబ్రహాము యొక్క బావులు పూడ్చేశాడు. శత్రువులు అబ్రహాము యొక్క బావులు పూడ్చివేసినప్పుడు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు తన ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు? చిన్నప్పుడు త్యాగం చేశాడు. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ స్టూడ్ ఫర్ ద లార్డ్. తన తండ్రి మాట విన్నాడు. తన పరమ తండ్రి మాట విని ఆ కట్ల మీద పనుకున్నాడు. ఇప్పుడు పౌలు చెప్పాడు ఏమని? బతుకుట క్రీస్తు, చావైతే మేలని. కానీ ఇస్సాకు అప్పుడే చెప్పాడు, నేను బతికితే దేవుడి కొరకు బతుకుతా, చనిపోతే దేవుడి కొరకు చనిపోతా అని. ఇస్సాకు దేవుడు పక్షమున నిలబడ్డాడు. మా నాన్న మాట పోకూడదు. దేవుడు మా నాన్నతో మాట్లాడాడు ఏమని? నన్ను బలిగా ఇచ్చేయి అని దేవుడు మాట్లాడాడు. నేను మా నాన్న మాటను చెబదాటకూడదని ఎప్పుడైతే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడో, గుర్తుపెట్టుకోండి, యువర్ సాక్రిఫైస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్. నీవు నీ ఆశీర్వాదాల కొరకు అనేకమైన వాటిని త్యాగం చేసినట్లయితే నిన్ను దేవుడు ఎప్పుడు మర్చిపోడు నా కుమారుడా. సో ఎప్పుడైతే ఆయన పెద్దవాడైనప్పుడు దేవుడు అతన్ని మర్చిపోలేదు. సో ఎవరు ఆ ప్రాంతములో పంట వేస్తున్నారు, విత్తనాలు వేస్తున్నారు, ఎవరు 100-fold బ్లెస్సింగ్స్ ని చూడాల. కానీ ఇస్సాకు మాత్రమే ఆ సంవత్సరమున, ఆ నెలలో, ఆ రోజు విత్తనములు విత్తి అతను అదే సంవత్సరమున 100 పంట కోసుకున్నాడు. ఆమేన్. లుక్ ఎట్ ద బ్లెస్సింగ్. అబ్రహాము నేర్పించిన ప్రాసెస్. నేను నేర్చుకున్నా, నేను దేవుడి మాట విన్నా బ్లెస్ అయ్యా, నువ్వు కూడా దేవుడి కొరకు ఏదైనా చెయ్యి, నువ్వు కూడా దీవించబడతావు అని అబ్రహాము ఇస్సాకుకి బోధించాడు. సో అందుకనే మీరు అబ్రహాము జనరేషన్ చూడండి. ఒక్క పేదను చూపించండి నాకు. వి ఫర్గాట్ అబ్రహాం. మనము అబ్రహాము సంతానం అని ముందు మనం మర్చిపోయాం. మనము పేదవాళ్ళగా ఉండకూడదని మనం మర్చిపోయాం. మనము దరిద్రములు ఉండకూడదని మర్చిపోయాం. మన పేదరికములు ఉండకూడదని మర్చిపోయాం. మన అబ్రహాము సంతానం అని మనము మర్చిపోయాం. మన పితరులు మనకు బోధించినటువంటి ఆ బోధన మనం ఏం చేయాలా? ధ్యానించాలా. సో అబ్రహాం టాట్ టు ఐజాక్, my son I blessed with gold and silver, my son I blessed with goat and sheep, my son I blessed with richness. అబ్రహాము ఒక ఫార్ములా కనుక్కుంటే ఇస్సాకు ఇంకో ఫార్ములా కనుక్కున్నాడు. ఏం తెలుసా? త్యాగము కూడా ఆశీర్వాదాలని సంపాదించుకోగలదని. అండ్ హీ ఆనర్డ్ గాడ్ ఇన్ హిస్ స్టైల్. ఆయన స్టైల్లో, ఇస్సాకు స్టైల్లో దేవుడిని అతను ఆనర్ చేశాడు. వెంటనే ఇస్సాకు జీవితంలో కూడా ఎక్కడ కరువు మనం చూసినట్లు లేదు. ఇస్సాకు జీవితంలో ఎక్కడో కూడా కరువులోకి వెళ్ళబోతున్నాడేమో, కానీ అతను కరువు చూడలేదు. ఈరోజు మనం గమనించినట్లయితే ఇస్సాకు ఆ సంవత్సరం విత్తి ఆ సంవత్సరం 100 పంట కోసుకున్నాడంట. ఆమేన్. లుక్ ఎట్ ద అనాయింటింగ్, లుక్ ఎట్ ద టీచింగ్, లుక్ ఎట్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఫర్ ద బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదాల కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. ఆశీర్వాదాల కొరకు కష్టపడకో, కానీ ఆశీర్వాదింపబడ్డానికి ఏదో ఒకటి చెయ్యి. నువ్వు
అబ్రహాముని దీవించినట్లు ఇస్సాకును కూడా ఎందుకంటే ఇస్సాకు యొక్క త్యాగము లైఫ్ టైం త్యాగం. అది మీరు ఎస్తేరుని కూడా గమనిస్తే ఎస్తేరు కూడా చనిపోవడానికి సిద్ధపడింది. ఎస్తేరు కూడా చనిపోవడానికి సిద్ధపడింది. ఈరోజు మనమందరం గమనించాలి, ఈవెన్ యువర్ సాక్రిఫైస్, నువ్వు దేవుని కొరకు తినడం మానేసేవేమో, నువ్వు దేవుని కొరకు ప్రార్థనలో ఉన్నావేమో, ఉపవాసం ఉన్నావేమో, దేవుడి కొరకు ఏదో ఇవ్వాలని నిన్ను నువ్వే త్యాగం చేసుకుంటున్నావేమో అనేకమైన సార్లు. యూ నీడ్ టు హ్యావ్ ఎ రికార్డ్ దట్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ గాడ్. మీరు రాసుకున్న మాట, నీకంటూ ఒక రికార్డ్ ఉండాలి, నీకంటూ ఒక టెస్ట్ మనీ ఉండాలి, నీకంటూ ఒక గుర్తు ఉండాలి, నేను నా దేవుడి కొరకు త్యాగం చేశానని. ఇఫ్ ఐ ఆస్క్ యూ, నువ్వు చెప్పేలాగా నువ్వు రెడీగా ఉండాలి. ఇస్సాకు దగ్గర కూడా గొప్ప సాక్ష్యం ఉంది. ఏం తెలుసా? నేను దేవుడి కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను, నేను చనిపోవడానికి కూడా నేను వెనకాడలేదు. నంబర్ 2, సాక్రిఫైస్ ఇస్ అ వర్క్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈవెన్ నువ్వు చేసే త్యాగాలు కూడా నిన్ను ఆశీర్వదించేలాగా చేస్తాయి. నంబర్ 3, లెట్స్ సీ జేకబ్. 29 ఆది కాండము 16 నుంచి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 29 వర్స్ నంబర్ 9-16. లాబానుకి 2 కుమార్తెలుండిరి. ఓకే, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఓకే. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరముల కొలువు చేసేదనెను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ యాకోబు అనే వ్యక్తికి అసలు దర్శనం లేదు. ఏం దర్శనం ఉంది? అమ్మాయిల్ని ప్రేమించే దర్శనం పెట్టుకున్నాడు. అయ్యా, నీ కూతురు బాగుంది, నీ చిన్న కూతురు బాగుంది, చక్కగా ఉంది, అందంగా ఉంది, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఒక షరతు ఏం తెలుసా? నేను నీకు 7 సంవత్సరాలు కొలిమి చేస్తాను. అంటే 7 సంవత్సరాలు ఫ్రీగా ఉద్యోగం చేస్తాడంట పిచ్చి బాబు. అంటే కొలిమి చేయడం అంటే ఏం తెలుసా? ₹1 ఇయ్యరు, ఓన్లీ 3 పూట్ల అన్నం పెడతారు అంతే. రోజు గొర్రెలు కాయాలా, లాభాను గొర్రెలు తీసుకో, హే 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 మార్నింగ్ తీసుకెళ్ళాలా, సాయంకాలం తీసుకెళ్ళాలా, మార్నింగ్ తీసుకెళ్ళాలా, సాయంకాలం తీసుకెళ్ళాలా, వితౌట్ రిజల్ట్, 0 ఇన్కమ్, నో శాలరీ. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇతనికి ఎంత పెద్ద గొప్ప విజన్ ఉందంటే, ఇతన్ని నిజంగా కలిస్తే ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఇదే ఒక వ్యక్తికి ఆశీర్వదింపబడాలనే దర్శనం లేకపోతే, ఒక వ్యక్తికి నేను ఎలా దీవించబడతాను, నేను ఎలా బ్లెస్ అవుతాను, నేను ఎలా దీవించబడతానని ఆ విజన్ లేకపోతే, you will be focusing on different multiple activities. Even when you see Jacob, he is not having any vision. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపల, అదే మీ పిలుపు. You need to replenish, you need to multiply. అది నీ పిలుపు. ఆది కాండంలో ఏ ప్రాఫిట్ పిలుపు, ఏ అపోస్తలు పిలుపు, ఏ సేవకుడి పిలుపు లేదు. ఒకటి దేవుని బిడ్డలకు ఒక పిలుపు ఇచ్చాడు దేవుడు. ఆ పిలుపు, ఆ కాలింగ్ ఏం తెలుసా? He called you to rule and dominion on everything. నువ్వు పరిపాలించాలి, నువ్వు రూల్ చేయాలి, నువ్వు సంపాదించాలి, నువ్వు మల్టిప్లై చేయాలి, నువ్వు రిప్లెనిష్ చేయాలి. అది నీ పిలుపు. చూద్దాం యాకోబు జీవితాన్ని దేవుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశాడు, యాకోబు జీవితాన్ని దేవుడు ఎలా ముట్టాడో. ఈరోజు యాకోబు లాబాను పని గడగల, నేనే గుడ్డు చాకిరి చేస్తాను నానా అని యాకోబు అంటున్నాడు. ఎప్పుడైతే యాకోబు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన అతనిలో పెట్టాడు. అరే, ఎన్ని సంవత్సరాలు జీతం లేకుండా పనిచేస్తావురా అంటే, నా లాంగ్వేజ్ లో మీరు అర్థం చేసుకోండి, ఎన్ని సంవత్సరాలు ఆశీర్వాదం లేకుండా ఉంటావు. సో బ్లెస్సింగ్ స్పీక్స్. ఎప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు నువ్వు దీవించబడవని, నువ్వు ఇంకా దీవించబడాలని ఎప్పుడు తెలుసుకుంటావు? ఈరోజే నువ్వు తెలుసుకున్నాను గాక. 32:27 నుంచి చదువుకుందాం. సారీ, యూ కెన్ రీడ్ ఫ్రమ్ 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనెను. అది
పాయింట్ నెంబర్ 3, ఏం చేయాలి మన ఆశీర్వాదాల కొరకు? ఆల్ నైట్ ప్రేయర్ చేసుకో, దాంట్లోనే దేవుడితో పోరాడి గెలువు. సో యూ నీడ్ టు కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, ఫాదర్ కీప్ బ్లెస్సింగ్ మీ, నన్ను ఆశీర్వదించు ప్రభువా. అందుకనే మనం యాకోబును చూసినప్పుడు అంచెలంచెలుగా దీవించబడ్డాడు యాకోబు. యాకోబు చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. యాకోబు పోరాడి చేసినటువంటిది కూడా మనం కూడా చేసి తీరాలి. నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదం నీకు దగ్గర అవుతుంది. ఆమేన్. సో డోంట్ లూజ్ యువర్ హోప్ ఇన్ యువర్ ప్రేయర్. నేను ప్రార్థన చేశాను, నాకు జవాబు వచ్చి తీరుతుంది. నేను ఉపవాసం చేశాను, జవాబు వచ్చి తీరుతుంది. అంతే, వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. ఈ వాక్యం విని మీరు మౌనముగా ఉండరని నేను నమ్ముతున్నా. ఏదో ఒక ఆప్షన్ మీరు ఎన్నుకుంటారు. 4వదిగా మనం చూస్తే ఎబ్బేజు ఆశీర్వాదాల కొరకు ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:9. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఎంతమందికి ఖచ్చితమైన ఆశీర్వాదాలు కావాలి? ఎంతమందికి ఖచ్చితంగా బ్లెస్సింగ్ కావాలి? ఎంతమంది ఖచ్చితంగా రిచ్ అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఖచ్చితంగా ఫర్ షూర్ నేను దీవించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎస్, యు నీడ్ టు హ్యావ్ దట్ డెడికేషన్ ఎవ్రీ డే. ఆశీర్వాదము కావాలనుకున్నవాడు గమ్ముగా ఉండడు యేసు నామములో. ఆమేన్. ఇంకోటి, ఆశీర్వాదాలు కావాలనుకున్నాడు గమ్ముగున్నాడా? అసలు వాడికి ఆశీర్వాదం పెద్దగా అవసరం లేదని అర్థం. ఆశీర్వాదాలు కావాలనుకున్నాడు ఏదుగురు చేస్తుంటాడు దేవుడి దగ్గర. నంబర్ 1, అబ్రహాము లాగా నువ్వు మాట వింటా ఉంటావు. నంబర్ 2, ఇస్సాకు లాగా సాక్రిఫైజులు చేస్తా ఉంటావు. నంబర్ 3, యాకోబు లాగా నువ్వేం చేస్తావు? ఆల్ నైట్ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటావు, పోరాడి గెలుస్తావు, పోరాడుతావు నీ కుటుంబం కొరకు. అండ్ నంబర్ 4, జాబేజు లాగా ఖచ్చితమైన ఆశీర్వాదం నాకు రావాలి అని నువ్వు అడిగి తీరతావు. ఎవరికైతే ఆశీర్వాదాలు కావాలో, ఎవరైతే ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడట్లేదో వాళ్ళకి నిజముగా ఆశీర్వాదాలు వద్దని అర్థం. ఈరోజు మన జీవితంలో మనం గమనించగలిగితే, డూ యు వాంట్ బ్లెస్సింగ్ రియల్లీ? నీ నిజంగా ఆశీర్వాదం కావాలా? అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్? నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు మనందరి జీవితంలో ఆశీర్వాదాల కొరకు మనము న్యాయమైన పోరాటం మనము చెయ్యాలి. లెట్స్ డూ సంథింగ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్. మనము దీవించబడ్డానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఈ పరిశుద్ధులు ఏం చేశారో ఆ ఫార్ములాస్ని మనం వాడదాం. ఆ ఫార్ములాస్, ఆ యొక్క ప్రాసెస్ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండి తీరుతుంది. ఆమేన్.